హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా కేసులో సిబిఐ నిన్న కోర్టులో వాదనలు వినిపించింది. ఈ వాదనలో మరికొన్ని విషయాలు బయటపెట్టింది. ఇప్పటిదాకా సంజయ్ రాయ్ని అలాగే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ పాలిగ్రాఫ్ టెస్టులు, ఈ టెస్టులన్నీ పూర్తయిన తర్వాత 100 గంటల విచారణ కూడా పూర్తి చేసి రకరకాల విషయాలు అయితే వీళ్ళు బయటపడడం జరిగింది. అవన్నీ మనం మాట్లాడుతూ వచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు బయటకు వచ్చిన విషయం మరో ఎత్తు. ఇదేంటంటే ఒక నర్సుని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన కొన్ని విషయాలు. ఆ నర్సు ఏం చెప్పింది అంటే, ఒక జూనియర్ డాక్టర్ అనుమానాస్పదంగా ఉండటం అనేది అక్కడ కనిపించిన కీలకమైన విషయం. అతను ఏం చేశాడు, ఆయన్ని ఎందుకు అనుమానించాల్సి వచ్చింది? అయితే ఆయన పేరు చెప్పడానికి ఆ నర్సు ఇష్టపడలేదు. కానీ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఏంటని చూస్తే, ఎవరైతే ఈ ట్రైనీ డాక్టర్ చనిపోయారో ఆవిడ చనిపోయిన ఆగస్టు 9వ తారీఖు అదే రోజు రాత్రి ఆ నర్సు తన డ్యూటీలో ఉన్నారు, ఏదో వర్క్ చేసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చారు. వస్తే వాష్రూమ్లో, అంటే ఆ హాల్ ఏదైతే ఉందో సెమినార్ హాలు, దాని పక్కన వాష్రూమ్ ఉందన్నమాట. సో అందులో ఆ బాత్రూంలో ఎవరో స్నానం చేస్తున్నట్టుగా ఆవిడకి అనిపించింది. ఎవరో అర్థం కాలేదు. సరే చూసింది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒక జూనియర్ డాక్టర్ అని అర్థమైంది. నిజానికి అంటే ఆయన డ్రెస్ వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు జూనియర్ డాక్టర్ ఇది అనిపించింది. అనిపించాక అతన్ని అడిగింది, ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, అసలు మీరు ఎవరు అంటే ఆయన సమాధానం చెప్పలేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటంటే, అతను ఏమన్నాడంటే, నేను జూనియర్ డాక్టర్ని. సో నేను మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డులో ఉన్న 4వ వార్డులో ఒక పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ పేషెంట్కి ఉన్న బ్లడ్ అంతా నా వ్యాపారానికి, నా డ్రెస్కి అయింది. సో దాన్ని కడుక్కోవడం కోసం, నా బాడీ మీద పడిన దాన్ని కడుక్కోవడానికి స్నానం చేస్తున్నానని చెప్పాడు. అది కూడా పిఆర్సీబీ చేస్తుండగా ఆ బ్లడ్ ఆయన మీద ఆయనకు అంటిందంట. సో దానివల్ల ఇప్పుడు స్నానం చేశానని చెప్పాడు. సో దాంతో ఆవిడ ఆశ్చర్యపోయారు. సరే మీ పేరేంటి అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. చెప్పకుండా ఆయన వెళ్ళిపోయి మరొక వార్డులో ఫ్రిడ్జ్లో ఏదో వెతుకుతూ ఉన్నాడు. సో వెతుకుతూ ఉంటే అసలు ఏం వెతుకుతున్నారు అంటే దానికి కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అట్లా ఆవిడ 2-3 సార్లు ప్రశ్నించినా ఆయన మాట్లాడకపోతుండేసరికి ఆవిడకి డౌట్ వచ్చింది. ఎప్పుడు ఈ హాస్పిటల్లో చూడని వ్యక్తి సడన్గా అక్కడ కనపడడం అనేది ఆవిడకి ఆశ్చర్యకరమైతే, ఆ వార్డులో మరి నిజంగా ట్రీట్మెంట్ జరుగుతుందా లేదన్న డౌట్ కూడా ఆవిడకి వచ్చింది. సో ఇవన్నీ గమనించుకుంది. కానీ అక్కడ ఆవిడ ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడలేదు. అతను ప్రశ్నిస్తే ఆయన కూడా సమాధానం అయితే చెప్పలేదు. అయితే ఆయన ఫ్రిడ్జ్లో వెతికేది ఆవిడ గుచ్చి అడిగింది అనమాట. ఎందుకు చెప్పట్లేదు ఏంటి అని అడిగితే ఆయన పిఆర్బీసీ కోసమే వెతుకుతున్నానని చెప్పి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ కనపడలేదు ఆ హాస్పిటల్లో. అయితే ఆయన పేరు ఏంటి అని అడిగితే ఆవిడ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. మరి ఎందుకో తెలియదు. అలాగే తన పేరు కూడా చెప్పలేదు. సో ఇట్లా అంటే అతని పేరు మరి ఐడి కార్డులో చూసిందా లేదా అనేది కూడా వివరం లేదు. మరి ఆయన పేరు అయితే తను సొంతంగా చెప్పలేదు, కానీ ఐడి కార్డులో అయితే ఉంటుంది. మరి ఐడి కార్డు ఆయన క్యారీ చేశాడా లేదా కూడా తెలియదు. ఎందుకంటే జూనియర్ డాక్టర్లు ఐడి కార్డులు క్యారీ చేయాలి. మరి ఆయన చేశాడా లేదా కూడా తెలియదు. సో బహుశా ఆవిడకి పూర్తి డీటెయిల్ లేకపోవడం, కేవలం అనుమానాస్పదంగా మాత్రమే ఉండటంతో ఆవిడ పూర్తి స్థాయిలో చెప్పలేకపోయిందేమో అనిపిస్తుంది. సిబిఐ వాళ్ళకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ కూడా ఆవిడ తెలియజేశారు. సో ఇదొక ఎత్తు అయితే, మరొక అంశం వచ్చేసి అసలు నిజంగా బ్లడ్ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే పేషెంట్వా లేకపోతే ఈ హత్యకు గురైన అమ్మాయివా, ఈ జూనియర్ డాక్టర్వా అన్న డౌట్ అయితే ఇప్పుడు పోలీసులకు వచ్చింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జూనియర్ డాక్టరు హత్యకు గురైంది, ఈ సంఘటన జరిగింది తెల్లవారుజామున, అంటే 12 తర్వాత జరిగింది. అది 12 తర్వాత నుంచి 3 గంటల క్రమంలో ఆవిడ చనిపోయిందని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. మామూలుగా అటాప్సీ రిపోర్ట్లో అయితే 3-3:30 ప్రాంతంలో చనిపోయిందని ఇచ్చారు. అదేవిధంగా శ్మశానంలో ఏదైతే ఆమెకి ఇచ్చేయాలో క్రిమేషన్, అక్కడ మాత్రం 12:45కు చనిపోయిందని ఇచ్చారు. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మొత్తానికి ఆవిడకి జరిగిన సంఘటన మాత్రం 12:30 తర్వాత ప్రాంతంలో జరిగింది అనేది కొంతవరకు క్లియర్ అయింది. కానీ ఈ డాక్టరు చాలా ముందుగానే, ఆ టైం కన్నా చాలా ముందుగానే కనిపించడము, సో ఇది కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. అంటే నిజంగా ఈవిడికి సంబంధించింది కాకపోయి ఉండొచ్చు అనేది కూడా అనిపిస్తూ ఉంది. కాకపోతే అసలు ఆయన ఎవరు అనేది పట్టుకుంటే తప్ప తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ చూడండి డాక్టర్ ఇక్కడ ఎందుకున్నాడు. నిజానికి అక్కడ ఒక దందా అనేది జరుగుతుందని మనం చెప్పుకున్నాం. అవయవాలకు సంబంధించిన దందా కావచ్చు, అలాగే స్టెరిలైజ్ చేసిన మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వీటిని వేరే చోటకి, బంగ్లాదేశ్కి వీటికి తరలించడానికి కొంత ముఠా అనేది అక్కడ ఉంది. సో వీళ్ళు అఫీషియల్గా జాబులు చేస్తున్నారా, లేకపోతే అనఫిషియల్గా వీళ్ళు డాక్టర్లుగా చలామణి అవుతున్నారా, లేకపోతే క్లీనింగ్ సెక్షన్గా చలామణి అవుతున్నారా తెలియదు. ఇలాంటి వాళ్ళని నియమించింది కూడా ఆ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనే వాదన బలంగా ఉంది. కాబట్టి ఈ కొత్త వ్యక్తులు ఎవరో పట్టుకుంటే తప్ప అసలు విషయాలు అయితే బయటికి రావు. ఇది ఒక కోణం అయితే, దీంట్లో మరొక అంశం ఉంది. ఏంటంటే నిన్న జరిగిన ఏదైతే వాదనలు ఉన్నాయో సిబిఐ వినిపించింది కదా, ఇక్కడ సిబిఐకి కోర్టు కొద్దిగా మొట్టికాయలేసింది, గట్టిగా తిట్టింది. ఏమన్నారంటే,
ఈ ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో ఈ సంజయ్ రాయ్కి మేము బెయిల్ ఇచ్చేసి పంపించేయాలంటారా, మీకు అసలు బుద్ధుందా అని చెప్పి సిబిఐని తిట్టింది. ఎందుకు అలా బెయిల్ ఇవ్వాలి అన్నారు, ఎందుకు తిట్టారు అని చెప్పి చూస్తే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ వాదనలు స్టార్ట్ అయిన తర్వాత అటువైపు సంజయ్ రాయ్ తరపు లాయర్ కవిత గారు వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ ఇవ్వండి, అతనికి ఏం తెలియదు, అతను అన్నీ కూడా చెప్పేశాడు అని చెప్పి. మరోవైపు చూస్తే సిబిఐకి సంబంధించిన లాయర్ అందుబాటులో లేడు. ఆయన కోసం ఎదురు చూసి కోర్టు వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయింది. అంటే ఎందుకంటే కౌంటర్ వాదించడానికి ఎవరు లేనప్పుడు మరి బెయిల్ ఇవ్వాలా అనే విషయంలో కోర్టు ఏం డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళు అడిగారు కదా అని ఇచ్చేయాలా. సో ఈ విషయాన్ని సిబిఐ అధికారులు ప్రశ్నించింది, మీ లాయర్ ఏం చేస్తున్నారు మీరు అసలు అని. సో వాళ్ళు కూడా కంగారు పడ్డారు. చివరికి ఆ లాయర్ని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు. మరి ఆయన ఎక్కడ స్టక్ అయ్యారో కానీ దాదాపు 2 గంటల తరువాత ఆ లాయర్ రావడం జరిగింది కోర్టుకి. వచ్చిన తర్వాత తన వాదన వినిపించారు. లేదు, ఆయనకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు అబద్ధాలు కూడా చెప్పారు, అదేవిధంగా ఆయన చాలా తీవ్రమైన నేరం చేశారు కాబట్టి బెయిల్ వద్దని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఈ ప్రాసెస్లోనే కోర్టు వ్యాఖ్యానించింది, మీరు ఈ విధంగా కోర్టు సమయాన్ని వృధా చేశారు, మీరు ఇలా లేకుండా పోతే వాళ్ళకు ఏం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో అతని బెయిల్ పిటిషన్ ఇవ్వమని అడుగుతున్నారు, 2 గంటల తర్వాత వచ్చారు, ఈలోపు ఆయనకు బెయిల్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కదా, ఒకవేళ ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి, ఇవ్వమంటారా అని చెప్పేసి తిరిగి సిబిఐని ప్రశ్నించారు. దాంతో సిబిఐ కొద్దిగా డిఫెన్స్లో పడ్డారు, ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. చివరికి క్షమాపణ చెప్పుకొని ఈసారి అలా జరగదని మాట్లాడారు. సో ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి తీవ్రమైన కేసులో సిబిఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం, అంటే ఈ విధంగా నెగ్లెక్ట్గా ఉండటం, ఈ నెగ్లిజెన్సీ అనేది భరించగలిగేది కాదు. ఎందుకంటే ఈ కేసు తీవ్రత అటువంటిది కాబట్టి కోర్టు చివర్లు పెట్టడం కూడా కరెక్టే. మరోవైపు చూస్తే మమతా బెనర్జీ గారు, ఆవిడ కూడా సిబిఐ సరైన ఆధారాలు సంపాదించట్లేదు, 4 రోజులు అయిపోయింది, సిబిఐ ఏం చేస్తుందని ఆవిడ కూడా తిడుతున్నారు. సో ఇక్కడ సిబిఐకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఎందుకు వాళ్ళు ఈ కేసు విషయంలో సీరియస్గా లేరా అనేది తెలియాల్సి ఉంది.